మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కొరకు ఆయన కోడలు కార్యకర్తలు నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ 400 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నాడని అన్నారు। ప్రొఫెసర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా మహబూబాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేశారని మరోసారి బీజేపీ ఎంపీగా గెలిస్తే మహబూబాబాద్ పార్లమెంట్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోసంగి మురళి, పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ శర్మ, పద్మ, రమేష్, రేష్మ, ఆలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకే డెవలప్మెంట్ సార్ సీతారాం నాయక్ సార్ ఒకసారి చదవండి, వెనకాల మోదీ గారి మేనిఫెస్టో ఉంది, ఒకసారి మీరు చదవండి। सबका विकास है। कस्टमर की बोलो एक बार मेरे नंबर फर्स्ट बोल ना मेरे को చెప్పండి చెప్పినా చెప్పకపోయినా మోడీ చేస్తాం। జరుగుతున్నాయి। ప్రపంచ దేశాలలో కూడా మోడీ అంటే చరిష్మా విశ్వకర్మలక అట్లా గుర్తింపు పొందింది। ఈ రోజు భారతదేశంలో కూడా 400 సీట్లు పైగా బీజేపీకి వస్తాయనే యొక్క ప్రచారం జరుగుతుంది। 100% వస్తాయి। ఇవాళ మాకు అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థి ఇవాళ అమేథీలో ఓడిపోతాడని వయనాడుకు పోయిండు, వయనాడులో ఓడిపోతాడని పోయి రాయబరేలీలో పోటీ చేస్తుండు। అంటే వాళ్ళ అభ్యర్థియే కనీసం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితుల్లో లేరు। ప్రియాంక గారి ఆధ్వర్యం లోపల డోర్ టు డోర్ ప్రచారం చేసినాం। ఈరోజు బీజేపీ పరంగా ప్రజలకు బాగా ఇది ఉన్నది। మేము నరేంద్ర మోదీకి వేస్తాం ఓటని ప్రతి ఒక్కరు మాతో అనడం జరిగింది। ఇవాళ అన్ని సర్వేలు బీజేపీ వైపు చూస్తున్నాయి। కానీ ఈరోజు సర్వేలో వచ్చిన దాంట్లో కూడా మహబాద్ సర్వే లోపల ఉన్నది। తెలంగాణ లోపల ఈరోజు బీజేపీ 10-12 స్థానాలు గెలుస్తాయి। దాంట్లో 12 స్థానాలు కూడా మహబాద్ కూడా ఉన్నది। సీతారాం నాయక్ భారీ మెజార్టీని వారిని అధిక మెజార్టీని గెలిపించాలని భారతీయ సీతారాం నాయక్ సార్ గెలుస్తారని నాకు అందరికీ తెలుసు। ఈ భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మేమందరం కలిసి పనిచేస్తున్నాము। గట్టిగా పనిచేశారు సార్। సార్ డెవలప్మెంట్ ఏంటో అందరికీ తెలుసు। ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, సీసీ రోడ్లు కానీ, సబ్ పోస్ట్ ఆఫీస్ కానీ, ఇలాంటి గిరిజన యూనివర్సిటీ కానీ, యునెస్కో కానీ, ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు సార్ చేశారు। సో ఈసారి కూడా ఖచ్చితంగా సార్ గెలుస్తున్నాడు। అభివృద్ధి అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం। మే 11న జరిగే పోలింగ్ రోజున కమలం సింబల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానుకగా అందించాలని చెప్పేసి, అలాగే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ